ఓం నమ శివాయ. జ్యోతిర్లింగ సిరీస్లో ఎపిసోడ్ 2 కేదార్నాథ్. హిమాలయాల గుండెల్లో మంచు మేఘాల మధ్య వెలిగే దివ్యజ్యోతి కేదార్నాథ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో గర్వాహాల్ హిమాలయాల్లో 3583 మీటర్ల ఎత్తులో స్థితి చెంది ఉంది. ఎలా చేరాలి అంటే ముందుగా రిషికేశ్ లేదా హరిద్వార్ వరకు రైలు ప్రయాణం, లేదా డెహ్రాడూన్ విమానాశ్రయం వరకు విమానం, అక్కడి నుంచి గౌరీకుండ్ వరకు రోడ్డు ప్రయాణం, తర్వాత 16 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్, అప్పుడే కేదార్నాథ్ దర్శనం. ఇది మనిషి నిర్మించిన ఆలయం కాదు, ప్రకృతి రక్షించిన పవిత్ర క్షేత్రం. కేదార్నాథ్ అత్యంత ఎత్తులో ఉన్న అత్యంత కఠినమైన కానీ అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు ప్రకృతితో ఏకమై ఉంటాడు. ఇది ఎలా వచ్చిందంటే, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు పాప విమోచన కోసం శివుడిని వెతికారు. శివుడు వారికి దొరకకుండా ఎద్దు రూపంలో పారిపోయాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకునే ప్రయత్నంలో దాని పృష్ఠభాగం భూమిలో లీనమైంది. అక్కడే కేదార్నాథ్ జ్యోతిర్లింగం వెలిసింది. ఇక్కడికి చేరడం కష్టం, కానీ చేరిన భక్తుడి మనసు శాశ్వతంగా మారుతుంది. ప్రకృతి భయం నేర్పిస్తుంది, శివుడు ధైర్యం నేర్పిస్తాడు. 2013 మహావరదల్లో మొత్తం ప్రాంతం మునిగిపోయిన ఆలయం ముందు ఉన్న భారీ రాయి గుడిని కాపాడింది. అది యాదృచ్ఛికం కాదు, శివ అనుగ్రహం. కేదార్నాథ్ చెప్తుంది, భయం విడిచిపెట్టు, భక్తిని పట్టుకో. దారి కఠినం కానీ దర్శనం దివ్యం. కేదార్నాథ్ భక్తి పరీక్ష, శివ అనుగ్రహం. నెక్స్ట్ వీడియోలో సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.